హాయ్ ఫ్రెండ్స్, 1971 నవంబర్ 24 పోర్ట్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి ఒక అపరిచిత వ్యక్తి, అతని పేరు డిబి కూపర్, నార్త్ వెస్ట్ ఓరియంటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 305 కు టికెట్ కొని ఫ్లైట్ ఎక్కాడు. తర్వాత అందరిలాగానే తన సీట్లో వెళ్లి కూర్చున్నాడు. ఇప్పుడు తన ప్లాన్ ని అమలుపరచడం స్టార్ట్ చేశాడు. తన దగ్గరికి వచ్చిన ఎయిర్ హోస్టెడ్ కి ఒక లెటర్ ఇచ్చి చదవమన్నాడు. అందులో ఏముందంటే, నా దగ్గర బాంబు ఉంది, మీరు నా పక్కనే కూర్చోవాలి అని రాసి ఉంటుంది. కూపర్ తన డిమాండ్స్ ని తెలియజేస్తాడు. తన 4 పారాషూట్లు మరియు $2,00,000 కావాలని డిమాండ్ చేస్తాడు. తాను అనుకున్న డిమాండ్స్ అందేంత వరకు 2 గంటల పాటు విమానాన్ని పైనే తిప్పమని ఆర్డర్ వేస్తాడు. తర్వాత ఫెడరల్ అధికారులు డబ్బులను మరియు పారాషూట్లను అరేంజ్ చేశారు. తాను ఫ్లైట్ నుంచి కొందరిని మాత్రమే దిగడానికి పర్మిషన్ ఇచ్చాడు. మరికొందరిని తనతోనే ఉంచుకుని వారితో పాటు 2 ఎయిర్ హోస్టెస్లను కూడా తనతో పాటు ఉండేలా చేసుకున్నాడు. తర్వాత కూపర్ కి ఫెడరల్ అధికారులు తన డిమాండ్స్ ని నెరవేర్చారు. ఆ తర్వాత కూపర్ విమానాన్ని మెక్సికో సిటీ వైపు తిప్పాలని ఆదేశిస్తాడు. 8 గంటల సమయంలో అతను విమానం యొక్క ఎయిర్ స్టేర్ ను తెరుచుకొని పారాషూట్ వేసుకుని డబ్బుతో పాటు జంప్ చేస్తాడు. కూపర్ కోసం FBI ఎంత ప్రయత్నించినా అతని ఆచూకీ దొరకలేదు. కేవలం 66 వేలిముద్రలు, క్లిప్ టై, సిగరెట్ బట్లు మాత్రమే లభించాయి. అతని అసలు పేరు ఏమిటో కూడా తెలియకపోవడం వలన ఈ కేసు ఒక ఇన్వెస్టిగేషన్ మిస్టరీగా మిగిలిపోయింది. డిబి కూపర్ కేసు చరిత్రలో ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా ఇప్పటికీ అతను ఎవరో తెలియకుండా ఉంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.